తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మై డియర్ మాస్టర్స్, కడప నుంచి సునీత మేడం గారు ఒక ప్రశ్న అడిగారు. సార్, నా పరిచయస్తుల్లో తక్కువ స్థాయిలో ఉన్నవారికి ధన రూపంలో నేను సహాయం చేస్తున్నాను. ఏదో ఒకటి వారి పిల్లలకి చదివించడానికి నేను సహాయం పడుతున్నాను. కానీ ఒక ధ్యానమిత్రుడు వారు పేదరికంలో ఉండడాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుని వచ్చారు. ఆ తాలూకా అనుభవాలు పొందడానికి వచ్చారు. మీరు సాయం చేయడం వల్ల వారి డిజైన్లో వేలుపెట్టిన వారు అవుతారు, కనుక అలాంటి సాయాలు చేయకండి అని అన్నారు. నాకు అర్థం కాలేదు, నిజంగా అలా ఉంటుందా? ఇతరులకు సాయం చేయడం కూడా అది రాంగ్ అవుతుందా అని వారి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే, చదివేస్తే ఉన్నమతి పోయిందంట. తెలుగులో సామెత ఉంది, చదివేస్తే ఉన్నమతి పోయింది. చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక ఇట్స్ కేకరకాయ అన్నాడంట. ఒక మనిషికి సాయం చేయాల్సి వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా సాయం చేయాలంతే. ఆ సాయాన్ని వాళ్ళు కర్మకు అడ్డవుతుంది అని ఎలా అనుకుంటారు? నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా విన్నాను ఇది. ఒక భిక్షగాడికి, నేను రోడ్డు మీద మేము వెళ్తున్నాము, ఎవడో ముసలాయన చేయి చాపాడు. చాపగానే నేను వెంటనే జోబులోంచి ఒక 10 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చాను. అతను చూడగానే అనిపించింది, వాళ్ళ పిల్లలు అతన్ని చూసుకుంటే అతనికి బాధ ఉండేది కాదు కదా అనిపించింది. ఎనీవే వెంటనే ఇచ్చాను. నా పక్కనే ఉన్న నా మిత్రుడు, అతను కూడా ఒక మెడిటేటర్ అనమాట. అయ్యో అలా ఇవ్వకూడదు అన్నాడు. ఏమి ఇస్తే అన్నాను. మీరు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అతను అడుక్కు తినాలన్నా, అతను పేదరికం అనుభవించాలన్న కర్మతో వచ్చాడు కదా, మీరు ఇవ్వడం వల్ల అతను కర్మకు అడ్డం పడిన వాళ్ళు అవుతారు, మళ్ళీ మీరు కర్మను పోగేసుకుంటారు, కర్మ రుణం పెరిగిపోద్ది అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వీడి జ్ఞానం ఉందా పోయిందా, లేకపోతే వీడి జ్ఞానం విపరీత జ్ఞానం అయిందా? దాని మీద నేను ఆలోచిస్తూ వాడు అన్నాడంటే దాని లోతుకి వెళ్ళాను. దాని ఏం ఆన్సర్ వచ్చిందంటే, దీని మీద కూడా షిరిడి సాయి చెప్పిన పాయింట్ ఒకటి చెప్తాను మీకు. ఆయన దీని మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎవరైనా ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ నీ వద్దకు సహాయం కోరి వస్తే వీలైనంత సహాయం చేయి. కర్మ రుణంపై నమ్మకం ఉంచు. ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరు వద్దకు పోరు, కనుక వారికి వీలైనంత సహాయం చేయి. లేనిచో మౌనంగా ఉండు, వారిపై కుక్కలా మొరగద్దు. ఇది నేను అన్న మాట కాదు, దయచేసి నన్ను మీరు అన్యథ భావించొద్దు. వారిపై కుక్కలా మొరగద్దు, వీలైతే సాయం చేయి, లేకపోతే మౌనంగా ఉండు అని బాబా అన్నారు. దాని అర్థం కూడా ఇదే. మీరు ఒకళ్ళకి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వీలైనంత సాయం చెయ్యండి. ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తారు? వాడు కర్మరుణం మనం తీరుస్తున్నామని మనం ఎందుకు అనుకోవాలి? వాడి కర్మరుణాన్ని ఆ సమయంలో మీరు అతను సాయం చేయాల్సి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? వాడి యొక్క కర్మచక్రంలో మీరు కూడా ఒక భాగమై ఉన్నారు. అంటే వాడు అడుక్కు తినడానికి కారణం గత జన్మలో మీరు కూడా అయి ఉండొచ్చు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, వాడికి సాయం చేస్తే మీ కర్మరుణం పూర్తయిపోతుంది అక్కడతో. ఓకే. ఒక భర్త ఒక భార్యని కొడుతుంటే ఆ పక్కనే ఉన్న పుల్లమ్మ చోద్యం చూస్తూ నుంచుంది. నేను అన్నాను, నీవేంటి అలా బాధ పెడుతుంటే చోద్యం చూస్తున్నావు అంటే, ఆమె ఏమందంటే, ఏమండి ఆ భర్త నన్ను హింసించాలి అని ఆమె కదా ఎంపిక చేసుకుని వచ్చింది, కనుక ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళిపోకూడదు, వెళ్ళడం వల్ల ఆ భర్త చేసే కర్మని నేను అడ్డుపెట్టిన ఆపేసిందని అవుతాను, దానివల్ల మళ్ళీ జనం తీసుకోవాలి అంది. నాకు అనిపించింది, ఏమి జ్ఞానం రా దేవుడా అదేంది? అసలు దీనికి జ్ఞానం వచ్చిందా, జ్ఞానం పోయిందా? అందుకే చదవేస్తే ఉన్నమతి పోయింది అంటారు. ఒక భర్త లేదా ఎవరన్నా హింసిస్తున్నప్పుడు మీరు అడ్డంగా వెళ్ళిపోవాలి అంతే. మీరు అక్కడ ఉంటే, అంటే మీ కళ్ళ ముందు అది జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? దానిలో మీరు కూడా భాగమై ఉన్నారు ఒకానొకప్పుడు. కనుక అధర్మాన్ని ఉపేక్షించడం కూడా అధర్మే అని కృష్ణుడు ఎంత స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. మహాభారతంలో క్లియర్గా చెప్పాడు, ఒక అధర్మాన్ని ఉపేక్షించడం కూడా అధర్మమే. ఒకడికి అవకాశం ఉన్నప్పుడు సాయం చేయలేకపోవడం కూడా అధర్మమే. ఇవన్నీ ఆలోచించకండి.
కనుక మూర్ఘ సిద్ధాంతాలు మూర్ఘవాదాలు పక్కన పెట్టండి. మూర్ఘులు మాత్రం ఇలాంటివి చేస్తారు. ఎంత పిచ్చివాళ్ళు ఈ మానవులు. ధ్యానం చేశాక జ్ఞానం రావాలి, జ్ఞానం పోకూడదు. ఉన్న జ్ఞానం పోయింది అందరికీ. నేను ఇంకోటి విన్నాను, ఒక మాస్టరు ఇంకొక మాస్టర్ ఇద్దరు నడుస్తున్నారు రైలు పట్టాల మీద. నడుస్తుంటే ఒక తాబేలు ఉంది రైలు పట్టాల మీద. తాబేలు ఉంటే ఆ మాస్టరు ఆ తాబేలుని తీసి, నేను పేర్లు చెప్పను ఇక్కడ, అర్థం చేసుకోండి పాయింట్స్. ఆ మాస్టర్ తాబేలుని తీసి వెంటనే రైలు పట్టాల అవతల వదిలాడు. వదలగానే ఆ పక్కన ఉన్న సీనియర్ మాస్టరు, ఎంత పని చేసావు బుద్ధులేందానా, నువ్వు ఆ తాబేలు ఆ రైలు పట్టాల మీద ఉండి తన జన్మను కంప్లీట్ చేసుకోవాలని అది రైలు పట్టాల మీదకి వెళ్ళింది, సో నువ్వు దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేసావు అని చెప్పేసి అక్కడ అడుగుతారు. అడగగానే నాకు ఇదేమనిపించిందంటే ఇదంతా రాంగ్. ఎందుకంటే ఆ తాబేలు జన్మను అక్కడ ఖతం చేసుకోవాలని ఏం అనుకోలేదు, అది బై మిస్టేక్ అటు వెళ్ళుండొచ్చు. నీ కళ్ళల్లో పడిందంటే అర్థం ఏంటి, ఆ తాబేలు తన జన్మను ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలని కోరుకుంటుంది కాబట్టి నీ కళ్ళల్లో పడింది, లేకపోతే నువ్వు చూడవు దాన్ని. అందుకే షిరిడీ సాయి అన్నమాట ఇదే, ఏది సంబంధం లేనిదే ఒకళ్ళు ఇంకోరి వద్దకు పోరు, కర్మరుణంపై నమ్మకం ఉంచి అంటాడు. అక్కడ ఒక తాబేలు ప్రమాదంలో ఉండి మీ కళ్ళ పడిందంటే దాని కర్మను అది పోని అని మీరు వదలకూడదు, మీరు దాన్ని సంరక్షించాలి. ఎందుకంటే అక్కడ మీరు ఉన్నారు అంటే అర్థం ఏంటి, నేచర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని పంపించింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు ఈ పెద్ద పెద్ద జ్ఞానులందరూ. దేవుడా, నాకు పెద్ద జ్ఞానం రాపోవటం కూడా నేను అదృష్టవంతుడిని అనిపిస్తుంటుంది నాకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎనీవే ఇవన్నీ వదిలేయండి, అన్నీ పట్టించుకోకండి. ఇతరులు ఏమంటున్నారు పట్టించుకోకండి. సాయం చేయాలని నువ్వు 100% అనుకున్నప్పుడు చెయ్యి, అంతే. వాడు వద్దన్నాడని నువ్వు ఆగావంటే నువ్వు ఇంకో మూర్ఖుడు అయిపోతావు. వాళ్ళెవరు వద్దన్నారని నువ్వెలా ఆగుతావు? ఇవ్వాలనుకున్నావు అంతే, నీ మైండ్లో ఇచ్చేయి. వాడెవడు వద్దన్నా వాడెవడు ఏమన్నా ఏం ఆలోచించొద్దు. ప్రొసీడ్ యువర్ మూమెంట్. ఇవ్వాలనుకున్నారు ఇచ్చేయండి. కాకపోతే ఇలాంటి అజ్ఞానపు వాదనలు అజ్ఞానపు మూర్ఖుల్ని పక్కన పెట్టేసేయండి, వాళ్ళకేం తెలియదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రశ్న అడిగారు, చాలా మందికి ఆన్సర్లు వస్తాయి దీనివల్ల. సునీత మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.